చదివినప్పుడు. కానీ సంస్కృత ఎంఏలోకి వచ్చేటప్పటికి ఇంకా వికృతి వచ్చింది. అక్కడ ఏమని సంస్కృత ఎంఏలో వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏమని దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కథ భారతానికి మూలం. సంస్కృతం ఎంఏలో దానికి వ్యాసుడనే సంకలనకారుడు అటు దిటు మార్చి భారతం తయారు చేశాడు. ఈ భారతం ఎప్పుడు తయారైంది? క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది తర్వాత, క్రీస్తుపూర్వం 1-2 లేదా క్రీస్తు తర్వాత 1 300 సంవత్సరాల్లో తయారైంది. ఇంత చూస్తే లోపల చాలా బాధ కలిగేది. కానీ ఏం చెప్పాలి, ఎక్కడ ఏముందో, ఎలా దీని సమాధానం ఎలా చెప్పడం క్లిష్టమైన విషయం. అయితే ఇప్పుడు ఈ 2 అంశాల్లో సునీత్ కుమార్ చటర్జీ రాసింది తప్పు అని చెప్పని గంగమ్మది కాదా అనేటువంటి వ్యాసంలో నిరూపించడం జరిగింది. ఇప్పుడు ఈ భారతం విషయంలో నేను అనుకున్నాను, వాళ్ళు ఎవరు చాలా ప్రమాణాలు ఇస్తారు, ఆ ప్రమాణాలన్నీ సేకరించి వాటిని ఖండించి జవాబు చెప్పాలి, చెప్పి వాటిని మనకు లైబ్రరీలో అక్కడ ఉంచాలి. దీనికి పెద్ద సంస్థ చేయాల్సిన పని తప్ప ఒక వ్యక్తి చేయడం కుదరదు అని చాలా మంది పండితులు ఈ ప్రస్తావన చేశాను. మీ వయసు అప్పుడు ఎంత? ఇప్పటికీ 24 సంవత్సరాల వెనక ఇప్పుడు చెప్పేది ఈ అంశం. అప్పుడు చెప్తే 1 సంవత్సర కాలం కలత పడుతుంది చెప్పినా ఎవరేం పట్టించుకోలేదు. అలా ఉందా, మాకు తెలియదే, మేము చూస్తాం, రకరకాల మాటలు మాట్లాడారు. కానీ ఎవరు దాని గురించి చర్య తీసుకోవడానికి పూనుకోలేదు. అప్పుడు నేనే ఓ గుళ్ళో కూర్చుని 3 సంవత్సరాల కాలం భారతం మొత్తం చెప్పి దాని స్వరూపాన్ని అవగాహన చేసుకుని భారత కర్తృత్వం అని వ్యాసం